చేరువచ్చినటువంటి మీ అందరికీ మరోసారి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ వందనాలు. ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాము. ఈరోజు మనం నేర్చుకునేటటువంటి పాఠం ఏంటంటే సువార్త ప్రకటన విషయంలో క్రైస్తవులు. సువార్త ప్రకటన విషయంలో క్రైస్తవులు ఎలా ఉండాలి అనేది మనం ఆలోచన చేసినప్పుడు సువార్త ప్రకటన విషయంలో ఎలా ఉండాలి. అయితే క్రైస్తవులు అంటే రోమపత్రిక 1:2 కానీ, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:2 కానీ పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడినటువంటి సమూహాన్ని ఏమన్నారంటే క్రైస్తవులు అన్నారు. ఆ మాట అపొస్తలుల కార్యాలు 11:26-28 మనం చదివితే అక్కడ మాట కనిపించింది. కాబట్టి క్రైస్తవులు అంటే యేసుక్రీస్తు యొక్క శిష్యులు, వాళ్ళే క్రైస్తవులు అయినట్టు అంతియోకియ సంఘంలో ఉన్నటువంటి శిష్యుల్ని మొట్టమొదటిసారిగా క్రైస్తవులు అనడం జరిగింది. ఆ క్రైస్తవులు ఏం చేశారంటే సువార్త ప్రకటన విషయంలో ఎలా ఉన్నారు అనేది మనం ఆలోచన చేసినప్పుడు సువార్త ప్రకటన అంటే యేసుక్రీస్తు యొక్క మరణ, సమాధి, పునరుత్థానాన్ని ఏమన్నారంటే సువార్త అన్నారు. ఎక్కడ ఉండేది ఈ మాట అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:3-6 మనం చదివితే అక్కడ మనకు కనిపించింది. అయితే ఈ సువార్త ప్రకటన విషయంలో క్రైస్తవులు అయినటువంటి మనం ఎలా ఉండాలి అనేది మనం ఆలోచన చేసినప్పుడు మొట్టమొదటి విషయం ఏంటంటే ఆత్మల రక్షణకు సువార్తే మూలం అని మనం నమ్మాలి. ఒక ఆత్మను మనం రక్షించాలి అంటే అది సువార్త వల్లనే సాధ్యము అనేటటువంటి నమ్మకం ఎవరికి ఉండాలి అంటే క్రైస్తవులుగా నీకు నాకు ఉండాల్సినటువంటి విశ్వాసం అది. అంటే ఒక వ్యక్తిని మనం ఎలా మార్చగలం అని ప్రశ్నించుకుంటే, లేదా ఒక వ్యక్తిని ఈ లోకంలో నుండి జీవం కలిగినటువంటి దేవుని సంఘంలోనికి నడిపించాలంటే నువ్వు చేసేటటువంటి కార్యము లేదా పని ఏది అని మనం ఆలోచన చేసినప్పుడు ఒక వ్యక్తిని దేవుని వైపు నడిపించాలంటే ఖచ్చితంగా దేవునికి సంబంధించినటువంటి మాటలు అతనికి చెప్పాలి. దేవునికి సంబంధించినటువంటి మాటలు అతనికి చెప్పాలి. అదే యేసుక్రీస్తు యొక్క మరణ, సమాధి, పునరుత్థానాన్ని మనం ఎవరికైతే చెబుతామో అదే సువార్త. చాలామంది ఆత్మను రక్షించడానికి సువార్త ఉపయోగపడుతుందని, ఈ సువార్త మూలం అని అసలు నమ్మకం అనేది ఎవరికీ ఉండట్లేదు. అంటే సువార్త వల్లనే ఆత్మను రక్షించాలనేటటువంటి విశ్వాసం మనకు ఉన్నట్లయితే, ఆ నమ్మకం మనకు ఉన్నట్లయితే మనం మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి కానీ, మన వీధిలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, లేదా చెట్ల కింద కూర్చున్నప్పుడు కానీ, పనిలో కానీ, లేదా ఏ ప్రదేశంలో మనం ఉన్నా మనం ఏం చేస్తామంటే అయ్యో ఆత్మను రక్షించేటటువంటిది సువార్తే కాబట్టి ఆ యేసుక్రీస్తు యొక్క మరణ, సమాధి, పునరుత్థానాన్ని నేను ఇతరులకు బోధించాలి, ఇతరులకు చెప్పాలి అనేటటువంటి నమ్మకం మనకుంది. కానీ దాని మీద విశ్వాసం లేనప్పుడు నువ్వు ఎవరికి అలాంటి సువార్తను బోధించలేవు, ఎవరికి ఆ సువార్తను చెప్పలేవు. నువ్వేం చెబుతావు అంటే నీ సమస్యలు చెబుతావేమో, లేదా వాళ్ళ సమస్యలు వింటావేమో, లేదా మరొకరి గురించి మనం మాట్లాడుకుంటామేమో. కానీ యేసుక్రీస్తు ఆయన యొక్క మరణాన్ని కానీ, ఆయన సమాధిని కానీ, ఆయన పునరుత్థానాన్ని కానీ మనం ప్రకటించలేకపోతున్నాం అంటే ఆ సువార్త అనేది ఆత్మను రక్షించింది అనేటటువంటి ఆలోచన మనకి లేదు. ఒకరు ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం సువార్తని ప్రకటించడంలో మనం వెనక పడము. అందుకనే రోమపత్రిక 1:16 గమనించండి. అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమలో ఉన్నటువంటి ప్రభు సంఘానికి రాస్తూ ఈ మాటలు ఇలా చెబుతున్నారు. అవేంటంటే సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థును కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉంది. అది అంటే సువార్త. సువార్త ఎలా ఉన్నది అంటే దేవుని శక్తి. ఎలా దేవుని శక్తి అంటే గ్రీసు దేశస్థుని కానీ, గ్రీసు దేశస్థుని కాని వారికి కానీ, ఎవరికైనా సరే, ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరైనా సరే రక్షణ పొందాలి అంటే, రక్షణ మార్గంలోకి వెళ్ళాలి అంటే అది కేవలం సువార్త వలన మాత్రమే సాధ్యం. అందుకనే సువార్తని ఏమన్నారంటే అది దేవుని శక్తి అని అన్నారు. ఇప్పుడు మన గురించి చెబితే మారేమో, లేదా మరొకరి గురించి చెబితే మారేమో, కానీ
దేవుని యొక్క స్వార్థం మనం వాళ్ళు బోధించినప్పుడు అది దేవుని శక్తి కాబట్టి ఏం చేసింది, అనేక మందిని మార్చింది. అందుకనే స్వార్థం ప్రకటించడానికి నేను సిగ్గుపడట్లేదు అని పౌలు గారు చెబుతున్నారు. కానీ మనకైతే సిగ్గేసేది ఎక్కడంటే మన తోటి పనివాడు ఉన్నప్పుడు లేదా కొంతమంది వ్యక్తులతో మనం పనిచేస్తున్నప్పుడు అయ్యో యేసుక్రీస్తు వారి గురించి చెబితే మన చిన్న చూపుగా చూస్తారేమో అనుకుంటుంటున్నాం. కానీ పౌలు గారు అయితే ఏనాడు అలా సిగ్గుపడలేదు. ఒకవేళ తక్కువగా చూస్తారేమో లేదా దూరంగా పెడతారేమో లేదా దూరంగా వదిలేస్తారేమో అనుకున్నప్పటికీ పౌలు గారు ఏమనుకున్నారంటే సువార్తను గురించి నేను సిగ్గుపడివాడను కాను. ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు చాలామంది అసలు ఇలాంటి పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుని వెళ్ళడానికి కూడా నామోషి, సిగ్గు, బిడియం. అందుకనే అన్నీ ఇలాంటి ఫోన్లోనే, పాటలు ఇందులోనే, బైబిల్ ఇందులోనే. అసలు బైబిల్ తీసుకొని వెళ్ళటానికి నామోషిలాగా ఫీల్ అవుతున్నారు చాలామంది క్రైస్తవులు. ఒక బైబిల్ని బైబిల్గా పరిశుద్ధ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథంగా మనం సమాజంలోనికి అలా తీసుకొని వెళ్ళేటప్పుడు మనం అనేక మందికి వెలుగుగా, ఉప్పుగా, అనేక మందికి సువార్తను ప్రకటించేటటువంటి బిడ్డలుగా ఉన్నామనేటటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. అనేకం ఇలాంటి ఫోన్లో పెట్టేసి మనం దేవుని మాటను బోధించడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్ని మనమే కల్పించుకున్నాం. అమ్మ ఒక పాట పాడాలంటే అమ్మన్నే పడుతున్నారు అందరూ పాటలు. బైబిల్ అంటే అసలు ఇక్కడ తీసుకొచ్చి ఇందులోనే బైబిల్ చదివేవాడు. కానీ అభ్యంతరకరమైంది ఏది అంటే ఈ ఫోన్ మాత్రం. దేవుని సన్నిధిలో ఇది అసలు వాడకూడదు. మనం దాన్ని పక్కన పడేసి మనకిచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మనం తీయాలి. మనకున్నటువంటి ఆత్మ సంబంధం అనేటువంటి కీర్తన పుస్తకంలో నుండి పాటలు మనం పాడాలి. కాబట్టి కొన్ని పాటలు పాడుతుంటే మనం అసలు ఈ పాటలు రావట్లేదు. ఎందుకంటే మనం పాడట్లేదు. ఓసారి మేము ఒక కొడవలు కొని దాన్ని బాగా సరిపించి షార్ప్ చేసి బీరువా కింద దాసింది. 5 సంవత్సరాలు అయిన తర్వాత తీస్తే అది తెగట్ల. అదేంటి, కొత్తది షార్ప్గా తయారు చేసిన లోపల పెట్టిన అయినా ఎందుకు పని చేయట్లేదంటే వాడట్లేదు కాబట్టి. అలానే దేవుని మాటలు, దేవుని వాక్యము లేదా దేవుని పాటలు మనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేయగలిగితే, ప్రతి ఆదివారం పాడగలిగితే, ఇందులో ఉన్నటువంటి పాటలే పాడగలిగితే ఇవి మనం మర్చిపోలేము. కాబట్టి ఒక తరం వస్తే దేవుని ఎరగనటువంటి ప్రజలు ఎలాగైతే ఉన్నారో ఫరో కాలంలో, ఇక్కడ మనకాడ కూడా ఒక తరం వస్తే ఇందులో పాట ఒక్కడ కూడా రాదు అనేటటువంటి సమూహం మనలో ఉంటాం. కాబట్టి అలాంటివి ఉండకూడదంటే ఇశ్రాయేలీ ఎలాగైతే వాళ్ళు కూర్చున్నప్పుడు కానీ, నుంచున్నప్పుడు కానీ, మార్గంలో వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళ పిల్లలకి ఎలాంటి మాటలు బోధించారంటే దేవుని మాటలే బోధించారు. వాళ్ళు అవసరమైతే గుర్తుండేవేమో అని బాసికల్లా కట్టుకున్నారు. తర్వాత గౌన్ల మీద, షర్ట్ల మీద వేసుకున్నారు. తర్వాత డోర్ల మీద, గోడల మీద ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వేసుకొని అవి ప్రతిదినం చదువుకునేటటువంటి వారు. కానీ మనం చదవలేనటువంటి, చెప్పలేనటువంటి, ఇతరులకు బోధించలేనటువంటి స్థితిలో మనం. అందుకని మన గురించి పౌలు గారు ఏం చెప్తున్నారంటే, అయ్యా నేను సువార్తను గూర్చి నేను సిగ్గుపడి వాడను కాను. ఎందుకంటే అది మొదట యూదునికి, తర్వాత గ్రీసు దేశస్థునికి కూడా ఏం కలగేయడం, రక్షణ కలగేయడానికి అది దేవుని శక్తి. ఒకవేళ రక్షణ, అనేక మంది రక్షింపడాలి అంటే సువార్తే మూలం. అందుకనే మనందరము సువార్త కూడికలు ఎందుకు పెట్టుకున్నాం అంటే అనేక ఆత్మలు రక్షించాలి అంటే అది సువార్త వల్లనే సాధ్యం. తర్వాత అనేక గృహ కూడికలు ఎందుకు పెట్టుకున్నాం అంటే ఆ గృహ కూడికల ద్వారా సువార్తను వ్యాప్తి చేసి ఒకళ్ళైనా రక్షించగలమని, లేదా ఒకళ్ళ మరణ సమయాలలో కానీ, జ్ఞాపకార్థ సమయాల్లో కానీ దేవుని కూడికలు పెట్టి అనేక మందికి ఆ మాటలు ఎందుకు బోధిస్తున్నాం అంటే వాళ్ళ ఆత్మ జీవంలోని, మరణంలో నుండి జీవంలోనికి రావాలనేటటువంటి ఉద్దేశంతోనే ప్రకటించడం జరిగింది. అందుకనే నేను సిగ్గుపడేవాను కాను 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 అని ఇక్కడ పౌలు గారు చెప్పడం జరిగింది. కాబట్టి మనమైతే ఏం చేయాలి అంటే ఒక ఆత్మని రక్షింపబడాలి అంటే అది సువార్త వల్ల మాత్రమే సాధ్యము అనేటటువంటి నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి. ఇంకా మనం ముందుకెళ్ళినప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
మొదటి అధ్యాయం 18వ వచనాన్ని చదువు గమనించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం కానీ రక్షింపబడుచున్నటువంటి మనకి దేవుని శక్తి. మనకి ఎలా ఉన్నాయంటే దేవుని శక్తి. అది ఏంటి ఆ దేవుని శక్తి అంటే, నువ్వు ఎలా రక్షింపబడ్డావు అంటే సిలువను కూర్చున్నటువంటి మాటలు వినటం వల్ల. ఎలాంటి మాటలు అంటే సువార్తే, యేసుక్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థమే సిలువను కూర్చున్నటువంటి మాటలు. అయ్యో నా కోసం కలవరి శిలువ మీద యేసుక్రీస్తు వారు అన్ని దెబ్బలు తిని అంతగా బాధపడి అంత సిలువేయబడితే ఆయన కోసం మనం ఒక చిన్న పని చేయలేము. ఆ మాటలు సువార్త అయినప్పుడు వాటిని ప్రకటించడానికి మనం ఎలా ఉండాలంటే సిగ్గుపడేవాడిగా ఉండకూడదు. ఎప్పుడైతే మనకు నమ్మకం ఉంటుందో, ఎప్పుడైతే మనకు విశ్వాసం ఉంటుందో, ఎప్పుడైతే ఒక వ్యక్తిని రక్షింపబడాలి అంటే అది కేవలం సువార్తే అనే నమ్మకం మనకు ఉంటే ఖచ్చితంగా అట్టి సువార్త మనం ప్రకటించడానికి ముందు ఉంటాం. ఆ సువార్త ఎలా ఉంది అంటే రక్షింపబడుతున్నటువంటి మనకైతే దేవుడి శక్తి. రక్షణ లేనటువంటి వాళ్ళకి ఏంటి? వెరితనం. ఎలా వెరితనం అంటే అయ్యో వీళ్ళకి ఏం పర్లేదు అనుకుంటా, ఆదివారం వస్తే చాలు మైకులు పెట్టేసి అనేకమైనటువంటి పాటలతోనూ అనేకమైనటువంటి మాటలతో హెచ్చరించుకున్నారేంటి అనుకుంటుంటారు. అయ్యో వీళ్ళేంటి నీటిలో అలా మునిగితే సరిపోద్దా, ఆ మునగటం వల్ల ఏంటి అని వెరితనంగా ఆలోచించేటటువంటి మనుషులు. తర్వాత మీటింగ్లు పెడితే అయ్యో ఇంత ఖర్చు పెట్టి మీటింగ్లు పెడుతున్నారేంటి, వీళ్ళకి ఏం పని లేదా అనుకునేటటువంటి వాడు. కానీ రక్షణ పొందుతున్నటువంటి మనకి అది ఎలా ఉందంటే దేవుని శక్తి. కానీ వాళ్ళకి మాత్రం ఎలా ఉందంటే వెరితనంగా ఉంది. కాబట్టి రక్షింపబడినటువంటి మనము అది దేవుని శక్తి అయినప్పుడు ఆ శక్తిని అనేక మందికి ప్రసరించడంలో మనం ఏమైపోతున్నాం అంటే విఫలం అయిపోతాం. అందుకని సువార్త ప్రకటన విషయంలో క్రైస్తవులు ఎలా ఉన్నారంటే ఇంకా ఎక్కడో వెనకబడి ఉన్నారు. సువార్తికుడే బోధిస్తారు అనుకుంటున్నారు కొంతమంది, సువార్తికుని భారమే అనుకుంటున్నారు కొంతమంది. కానీ క్రైస్తవులు అయినటువంటి మనము పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 ప్రకారం మనం కూడా యాజక సమూహంలో ఒకడు. కాబట్టి ఆ యాజక సమూహంలో ఉన్నటువంటి మనము ఏం చేయాలంటే సువార్తను ప్రకటించాలి, సువార్తను ప్రకటిస్తూనే ఉండాలి. అది ఎలా ప్రకటించాలంటే సమయమందును అసమయమందును అని తిమోతి రాసిన పత్రికలో ఉంటుంది. కాబట్టి సమయం అప్పుడు అసమయం అప్పుడు కూడా సువార్తను ప్రకటించాల్సినటువంటి భారం మన మీద ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే అది దేవుని శక్తి అనేటటువంటి విశ్వాసం మనకు ఉండాలి. అది ఒక ఆత్మను రక్షించింది అనేటటువంటి నమ్మకం మనకు ఉంటే ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే సువార్తని ప్రకటించడానికి ముందుంటాం. కాబట్టి ఇంకా ఎఫెసీయులకు రాసిన పత్రిక దగ్గరనే ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనాన్ని చదువు గమనించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం. మీరు సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడెత్తిరి. ఇప్పుడు ఆత్మచేత ముద్రింపబడాలి అంటే మనం ఏం చేయాలంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి అంటే రక్షణకు వచ్చినటువంటి సిలువకు వచ్చినటువంటి సువార్తని మనం వినాలి. విన్నప్పుడు మనకు విశ్వాసం వచ్చింది. విశ్వాసం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం బాప్తిసం పొంది మన పాపాలు కడుక్కొనబడటం వల్ల యేసుక్రీస్తులో ఆత్మచేత ముద్రింపబడుతున్నాం. అదేగా అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో చెప్పింది. కాబట్టి మీరు బాప్తిసం పొందితే ఏం ధరిస్తారంటే పరిశుద్ధాత్మ అనేటటువంటి వరాన్ని మనం పొందుకుంటాం. ధరించడం కాదు కానీ పొందుకుంటాం. మనం ఆ ఆత్మచేత ముద్రింపబడేటటువంటి స్థితి ఎలా వచ్చింది అంటే మళ్ళా ఒకసారి చదువుతారు. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్త. అంటే సువార్త అనేది రక్షణ కలగజేయడానికి ఒక సాధనం, అది దేవుని శక్తి, అది ఒక మార్గం. కాబట్టి సువార్తను ప్రకటించడంలో మనం ఎలా ఉండాలి అంటే వెనతిరిగి వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉండకూడదు. అలా ఉండకూడదు అంటే ముందు మనకేముండాలి అంటే నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఎలాంటి విశ్వాసం ఉండాలి అంటే ఒక వ్యక్తిని మార్చగలిగేటటువంటి శక్తి నాలో లేదు లేదా మరెవరిలో లేదు, కానీ
అది కేవలము దేవునికి మాత్రమే ఉన్నటువంటి శక్తి అనేది గ్రహించాలి. కానీ కొంతమంది అనుకుంటుంటారు ఫాదర్స్ వచ్చినప్పుడు మాత్రం, లేదా పెద్ద పెద్ద అనుభవం కలిగినటువంటి సేవకులు వచ్చి చెప్పినప్పుడు మాత్రము, లేదా మరొకళ్ళు వచ్చినప్పుడు మాత్రమే మా హృదయాలు వెలిగింపబడ్డాయి, కదిలింపబడ్డాయి, మేము బాప్తిసం వద్దు అనుకుంటారో కానీ అది ఆ వ్యక్తుల వల్ల వచ్చేటటువంటిది కాదు. కానీ దేవుని యొక్క శక్తి ఎప్పుడైతే మనలో పనిచేసిందో, ఆ వార్త ఎప్పుడైతే మనం వినగలిగినో, ఆ సువార్త ఎప్పుడైతే మన చెవులకి వినిపించిందో, అది కలిగినప్పుడు మనలో ఏమైందంటే, అయ్యో నేను ఇంతవరకు పాపం చేశా, ఇంతవరకు దేవునికి దూరంగా ఉన్నా, ఒకవేళ ఈ క్షణం నేను చనిపోతే నేను దేవుని దగ్గరికి వెళ్ళలేని అనేటటువంటి మనసు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా సరే ఏం చేస్తానంటే ఆ పాపాన్ని తీసివేయడానికి, యేసుక్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానం జ్ఞాపకం చేసుకోవడానికి వెంటనే వాడు ఏం చేస్తారంటే బాప్తిసం పొందుతారు. ఇంకా బాప్తిసం పొందట్లేదంటే మనం నొచ్చుకోలేకపోతాం. అక్కడ 15 దేశాల ప్రజలు ఏం చేశారంటే, పేతురు గారి ప్రసంగం అయిపోయిన తర్వాత వాళ్ళ హృదయాలు నొచ్చుకొని, అయ్యా మేమేం చేయాలి అంటే బాప్తిసం పొందాలి. కాబట్టి ఒక వ్యక్తిని మార్చాలి అంటే, ఒక వ్యక్తిని, ఒక ఆత్మని మనం రక్షణ మార్గంలో నడిపించాలి అంటే అది కేవలం సువార్త వలన మాత్రమే సాధ్యము అనేటటువంటి నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి. రెండో విషయం దగ్గరికి వెళ్తాం. సువార్త ప్రకటన విషయంలో రెండో విషయం ఏంటంటే, క్రైస్తవులు ఎలా ఉండాలి అంటే, సువార్త ప్రకటన అనేది ఒక బాధ్యతగా చేయాలి. బాధ్యతగా చేయడం అంటే ఏంటంటే, ఇప్పుడు మన తండ్రి మనకు పనిని అప్పచెప్పారంట. పని పూర్తయిన దాకా ఆడే ఉండి చేయటం ఒక పద్ధతి అయితే, పని చెప్పిన తర్వాత ఆ పని చేయకుండా వదిలిపెట్టి వెళ్ళిపోవటం మరో పద్ధతి అయితే, ఈ రెండు పద్ధతులు ఏది బాధ్యత రాహిత్యం అంటే, మొదటి చెప్పింది బాధ్యత రాహిత్యం అవుతుంది అని నేను అంటాను. అంటే బాధ్యత లేకపోవటం, మొదటి చెప్పింది బాధ్యత లేకపోవటం, కానీ రెండోది చెప్పింది బాధ్యత లేకపోవటం, కానీ మొదటి చెప్పింది బాధ్యతగా ఉండటం. అర్థం కాలేదన్నమాట మీకు. నేను కన్ఫ్యూజ్ చేస్తుంటే మీకు అర్థం కాదు. ఇప్పుడు తండ్రి చెప్పినటువంటి ఒక పనిని పూర్తయిందా చేయడం ఒక పద్ధతి, మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోవటం ఇంకో పద్ధతి. మొదటి పద్ధతి బాధ్యత లేదు అంటే, రెండో పద్ధతి మళ్ళీ అర్థం కాదు. సరే, స్ట్రైట్గా చెబుతున్నాను. ఏంటంటే పని మొత్తం పూర్తయిన దాకా ఉండటం బాధ్యతగా ఉండటం, ఆ పనిని మధ్యలోనే వదిలిపెట్టి వెళ్ళిపోవటం ఏంటంటే బాధ్యత లేకపోవటం. ఇప్పుడు పెళ్లి కానటువంటి యవనస్తులకి ఓ పని చెప్పారనుకోండి, ఆ పని సరిగ్గా చేయరు. పని అయినా సరే, మరి ఏదైనా సరే తల్లిదండ్రులు అప్పచెప్పినప్పుడు అది చేయకుండా వచ్చాడా, తిన్నాడా, వెళ్ళాడా అన్నట్లే ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, కనీసం పెళ్ళైనా చేస్తే ఒక బాధ్యతగా ఉంటుంది అనుకుంటారు. తర్వాత ఉండకపోవచ్చు. కానీ ఒక బాధ్యత అంటే మనకు అప్పగించినటువంటి పనిని అది పూర్తయిన దాకా చేయడం. అందుకనే తిమోతి పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయంలో అక్కడ తిమోతికి పౌలు గారు చెబుతూ ఒక మాట చెప్పారు. ఏమానంటే, ఒకసారి తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక దగ్గర, క్షమించాలి, 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం, నువ్వు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము అన్నాడు. అంటే వాస్తవానికి ఒక సంఘాన్ని ఒకరికి అప్పచెప్పాలి అంటే వాళ్ళలో ఉండాల్సినటువంటి 2 క్వాలిటీస్ ఏంటంటే, ఒకటి సామర్థ్యం ఉండాలి, రెండోది నమ్మకం ఉండాలి. ఇప్పుడు పౌలు గారు తిమోతికి ఆ మాటలు ఎందుకు చెబుతున్నారంటే, తిమోతి ఒక యవనస్తుడు, సువార్థికుడు, సువార్తను ప్రకటించేటటువంటి వాడు. ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయేటప్పటికీ ఆయన తెలుసుకోవాల్సినటువంటి సంగతి ఏంటి తెలుసా? నువ్వు ఎవరికైనా సువార్త
స్వార్థ పనిని అప్పగించాలి అంటే వాళ్ళలో 2 గుడ్ క్వాలిటీస్ ఉండాలి. అందులో ఒకటి ఏంటంటే సామర్థ్యం ఉండాలి. రెండోది ఎలా ఉండాలి అంటే నమ్మకం ఉండాలి. ఈ రెండో లేవనుకో వాళ్ళకి స్వార్థ పని అప్పచెప్పకూడదు. ఖచ్చితంగా అప్పచెప్పడం అంటే ఏదో 5 నిమిషాలు మాట్లాడమనో 10 నిమిషాలు మాట్లాడమనో గంట మాట్లాడమనో ఇక్కడ వరకే రప్పించవచ్చేమో, కానీ పూర్తి బాధ్యత మొత్తం ఆయనకి ఇవ్వకూడదు. ఎందుకంటే ఆయన సామర్థ్యం ఉందా లేదా, ఆయనలో నమ్మకం ఉందా లేదా అని చూడాలి. ఎందుకు ఈ విషయాలు నేను చదువుతానంటే ఒక స్వార్థ ప్రకటన అనేది ఒక బాధ్యతగా చేయాలి. చాలాసార్లు మనం మీటింగ్లు పెట్టుకున్నప్పుడు ఏం జరిగిందంటే మొదట్లో ఎంత ఉత్సాహంగా అయితే ఉంటారు, కూరగాయలు తెచ్చే విషయంలో కానీ, చికెన్ తెచ్చే విషయంలో కానీ, టెంట్లు వేసే విషయంలో కానీ, వంట కార్యక్రమంలో కానీ, సాపలు కానీ, లేదా మైక్ సిస్టమ్ కానీ, లేదా స్టేజ్ ఏర్పాటు చేసేటప్పుడు కానీ మొదటి రోజు అయిపోయింది, రెండో రోజు అయిపోయింది, మూడో రోజు అయిపోయింది, ముగించింది. ఎవరు అంటారు ఆసక్తి వెళ్ళిపోతుంటారు అందరూ. మరి మిగిలినటువంటి పనులన్నీ అదే బాధ్యత లేకపోవడం. ఒక సువార్తను మనం ప్రకటిస్తున్నప్పుడు ఆ పని ప్రారంభమైన దగ్గర నుండి ముగించే వరకు అంతా బాధ్యతగా చేయాలి. అదే బాధ్యత అంటే ఇప్పుడు సువార్తను ప్రకటించేటటువంటి విషయంలో కూడా మనం ఎలా ఉండాలి అంటే ఒక బాధ్యత కలిగి జీవించాలి. మన రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలు ఒక్కసారి మనం చదివితే అక్కడ ఈ మాటలు ఈ రీతిగా ఉన్నాయి. అవి ఏంటంటే రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలు. గ్రీసు దేశస్థులు కాని వారికిని జ్ఞానులకును మూఢులకును నేను రుణస్తుని కాగా నా వలనైనంత మట్టుకు మీకును ఆ రోమలోని మీకును సువార్తను ప్రకటించడకు సిద్ధముగా ఉన్నాను అని చెప్పారు. పౌలు గారే చెప్పేది. ఏం చెబుతున్నారంటే అయ్యా నేను గ్రీసు దేశస్థులు కాని వారికి జ్ఞానులకును మూఢులకును నేను రుణస్తుని. రుణము అంటే ఏంటంటే మనం ఒకరికి దగ్గర ఒకరు పంచదార తీసుకున్నాం అనుకోండి 1 కేజీ, దాన్ని మరలా ఇవ్వటాన్ని ఏమంటారంటే ఆ రుణాన్ని తీర్చుకోవటం అంటారు. లేదా ఒక 1000 రూపాయలు ఇచ్చారనుకోండి, మరలా వాటిని ఇవ్వటం, వాటి రుణాన్ని తీర్చుకోవటం. అంటే ఎవరి రుణాలు వారికి తీర్చవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఇప్పుడు గ్రీసు దేశస్థులు కాని వారికి జ్ఞానులకి మూఢులకి నేను రుణస్తుని అంటే వాళ్ళందరికీ సువార్తని ప్రకటించాల్సినటువంటి అవసరత ఎవరి మీద ఉంది? మన మీద ఉంది ఖచ్చితంగా. వాళ్ళందరికీ మనం రుణస్తులం అంటే అయ్యో వాళ్ళ దగ్గర మనం ఏం ధనం తీసుకున్నాం లేదా ఏమి మనకి పని చేశారు అంటే వాళ్ళని మరణంలో నుండి జీవంలోనికి లాగేటటువంటి మాటలు మన దగ్గర ఉన్నాయి. కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకోవడానికి మనం ఏం చేయాలంటే ప్రకటించాలి, బాధ్యతగా చేయాలి. అందుకనే పౌలు గారు ఏమంటున్నారంటే నా వలనైనంత మట్టుకు రోమాలో ఉన్నటువంటి మీకును సువార్తను ప్రకటించడానికి ఎలా ఉన్నాం? సిద్ధంగా ఉన్నాం. మనం సిద్ధంగా ఉన్నాం. ఏదో ఆదివారం వచ్చిందంటే 2 గంటలు దేవుని ఆరాధించడానికి మాత్రమే సిద్ధంగా ఉన్నాం, కానీ అందులో కూడా సిద్ధంగా లేవు. సిద్ధంగా ఉండటం అంటే ఇప్పుడు ఒక విమానం ఎక్కాలి అనుకోండి, గన్నవరం అయింది, కనీసం 2 గంటల ముందు ఎయిర్పోర్ట్లో ఉండాలి. ఇంటి దగ్గర కాదు ఉండాల్సింది, 2 గంటల ముందు ఎయిర్పోర్ట్లో ఉండాలి. అదే ఒక రైల్లోని మనం ప్రయాణం చేయాలంటే 2 రోజుల ముందు టికెట్ బుక్ చేసుకోవాలి. తర్వాత కనీసం 2 గంటల ముందు, కనీసం 1 గంట ముందు అయినా అక్కడ ఉండాలి. అదే బస్సులు కూడా అంతే. బస్సులు కూడా మనం ప్రయాణం చేయాలంటే 10ంటికి వచ్చేటటువంటి బస్సుకి 10:10కి వచ్చే రోడ్డు మీద నుంచుంటే 10:30 దాకా మళ్ళీ బస్సు ఉండదు. కాబట్టి 10 నిమిషాల ముందే నువ్వు ఉండాలి. కానీ దేవుణ్ణి ఆరాధించేటటువంటి ఆరాధనలో మనం సిద్ధపాటు కలిగి ఉండాలంటే ఆరాధనకి కనీసం ఒక అర్ధగంట ముందు ఉండాలి. కానీ ఆరాధన స్టార్ట్ అయిన తర్వాత మనం ఆరాధనకు వస్తున్నాం అంటే అది సిద్ధపాటు కలిగినట్లు కాదు. ఇప్పుడు సువార్తను ప్రకటించడంలో కూడా మనం సిద్ధపాటు కలిగి ఉండాలంటే మనకి ఎక్కడ సమయం వస్తే అక్కడ సువార్తను ప్రకటించేలా మనం ఉండాలి. చిన్న మాటలే. మనం ఎలాగైతే రక్షణ పొందినో ఆ రక్షణ పొందినటువంటి మాటల్ని అనేక మందికి బోధించేలా మనం ఉండాలి.
అదే సువార్త. మనం ఎలాగైతే నొచ్చుకున్నో, మనం ఎలాగైతే మారినో, మనం ఎలాగైతే ఆ సువార్తకు లోబడినో, ఆ సువార్తని అనేక మందికి ప్రకటించాల్సినటువంటి ఆవశ్యకత మన మీద. అందుకనే గ్రీసు దేశస్థులకును, గ్రీసు దేశస్థులు కాని వారికి, జ్ఞానులకుని, మూఢులకి నేను రుణస్తుని అంటే వారి వారి రుణాలను తీర్చడానికి ఇప్పుడు రోమలో ఉన్నటువంటి మీకు సువార్త ప్రకటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెబుతున్నారు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండటమే కాక అది బాధ్యతగా చేయాలి. ఆ పని అయిపోయిన దాకా మనం చేయాలి. ఆ పని ముగించే వరకు మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సువార్తని బాధ్యత చేయాలి. ఇంకా మనం కొరింథీ రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం దగ్గరికి మనం వస్తే అక్కడ ఒక మాట ఉంది. 9వ అధ్యాయం 16వ వచనం, నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటించవలసినటువంటి భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోయే ఎడల నాకు శ్రమ. సువార్తను ప్రకటించకపోతే శ్రమ. ప్రకటించవలసినటువంటి భారం మన మీద ఉంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే సువార్తను ప్రకటించాలనేటువంటి శ్రమ మనకు గుర్తు రావట్లేదు. సువార్తను ప్రకటించవలసినటువంటి భారం కూడా మనకి గుర్తు రావట్లేదు. భారం అంటే బరువు, శ్రమ అంటే ఇప్పుడు నువ్వు సువార్త ప్రకటించలేదు అనుకో, శ్రమలే అన్నారనుకోండి, ఖచ్చితంగా మనం ప్రకటిస్తాం. కానీ ఇక్కడ పౌలు గారు ఏమంటారంటే, అయ్యా నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమలే, సువార్తను ప్రకటించాల్సినటువంటి భారం మన మీద ఉంది అని చెప్పి. కానీ ఇది కేవలం సువార్థికులకేమో అనుకుంటాం, కానీ మనందరికీ వర్తించేటటువంటి మాటని మర్చిపోకూడదు. అది ప్రాముఖ్యంగా గ్రీసు సంఘంలో ఉన్నటువంటి మనందరము గుర్తుంచుకోవాల్సినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటి అంటే, అది ప్రకటించవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ప్రకటించకపోతే మన శ్రమ, ప్రకటించవలసినటువంటి భారం మన మీద. కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా? ఒక బాధ్యతగా సువార్తని ప్రకటించాల్సినటువంటి అవసరత మన మీద ఉంది. ఇంకా మనం ముందుకెళ్తే రోమిల్ రాసిన పత్రిక 15వ అధ్యాయం 15వ వచనం దగ్గర రండి. రోమిల్ రాసిన పత్రిక 15వ అధ్యాయం 15వ వచనం. 15వ అధ్యాయం 15వ వచనంలో ఏమాట ఉంటుందంటే ఒక్కసారి చదువుతామండి. అయినను అన్ని జనుల అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగినట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మం జరిగించు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్ని జనుల నిమిత్తము క్రీస్తు పరిచారకుడు, యేసు క్రీస్తు పరిచారకుడు నైతిని అనేటటువంటి మాట. ఇప్పుడు పూర్వకాలంలో మనందరం అర్పణ అర్పించినటువంటి సమూహంలో నుండి వచ్చినామని నేను అనుకుంటున్నాను. అర్పణ అర్పించడం అంటే దేవునికి ఒక అర్పణ మనం ఇచ్చేటప్పుడు అది ఎలా ఉండాలి అంటే పరిశుద్ధమైనదై ఉండాలి. అది దేవునికి ఇష్టమైనదై ఉండాలి. పరిశుద్ధమైనదై ఉండాలి, తర్వాత దేవునికి ఇష్టమైనదై ఉండాలి. ఒకవేళ పరిశుద్ధం కానటువంటి దాన్ని దేవునికి మనం ఇస్తామా? ప్రశ్న. ఇస్తామా? ఇవ్వం. తర్వాత అది శ్రేష్టమైనదై ఉండాలి, పరిశుద్ధమైనదై ఉండాలి, తర్వాత దేవునికి ప్రీతికరంగా అంటే దేవుడు దాన్ని ఇష్టపడేటట్లుగా ఉండాలి. ఇప్పుడు అన్ని జనులు అనేటటువంటి అర్పణ కూడా, ఆ అర్పణ దేవునికి అర్పించాలి అంటే, ఒక అర్పణని దేవునికి అర్పించాలి అంటే అది దేవునికి పరిశుద్ధంగా ఉండాలి, తర్వాత దేవునికి ఇష్టంగా ఉండాలి. ఇప్పుడు అన్ని జనులు అనేటటువంటి అర్పణ కూడా ఎలా ఉండాలి అంటే అది పరిశుద్ధంగా ఉండాలి, దేవునికి ఇష్టంగా ఉండాలి. అలా ఇష్టంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే అన్ని జనులకు సువార్తని ప్రకటించాలి. అందుకనే ఇక్కడ పౌలు గారు ఏమన్నారంటే, నేను సువార్త విషయమై యాజక ధర్మం జరిగించు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్ని జనుల నిమిత్తము యేసు క్రీస్తు పరిచారకుడనైతిని. అర్థం కాకపోతే చాలా అంటే అన్ని జనుల కోసం ఈయన ఏం చేసిందంటే క్రీస్తు పరిచారకుడిగా ఉండు, సువార్తను ప్రకటిస్తాడు.
అన్ని జనులు అనేటటువంటి అర్పణాన్ని పరిశుద్ధాత్మలో పరిశుద్ధపరచబడి, అంటే వాళ్ళని బాప్తిసంలో నడిపించబడి వాళ్ళు పరిశుద్ధులుగా ఉన్న తర్వాత అది దేవునికి ఇష్టమైనటువంటి అర్పణగా చేస్తున్నాడు. ఇప్పుడు ప్రశ్న, దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? సరే, అన్ని జనులాగానే మనం కూడా ఒక అర్పణలాగా వచ్చినాం. అది మన ముందుంచబడినటువంటి వ్యక్తుల ద్వారా స్వాతం ప్రకటించబడి మన పాపాలు మనం కడిగి మనం పరిశుద్ధులుగా ఉన్నాం. పరిశుద్ధులుగా ఉంటే సరిపోదు, మనం ప్రీతికరంగా ఉండాలి అంటే పూర్వకాలంలో ఒకే ఇంట్లో 6 పుట్టేవాళ్ళు, 7 ఉండేవాళ్ళు, 12 మంది ఉండేవాళ్ళు, 15 మంది ఉండేవాళ్ళు. యాకోబుకి ఎలాగైతే 12 మంది కుమారులు, ఒక కుమార్తె ఉన్నదో అలానే పూర్వకాలంలో ఎవరింట్లో చూసినా పిల్లోళ్ళు బెకబెకలాడుతూ ఉండేవారు. అంటే అరుగులు గోలలు అందరూ ఉండేవారు. వాళ్ళందరిలో తండ్రి లేదా తల్లి ఎక్కువగా ఎవరిని ప్రేమించింది అంటే ఎవరు ప్రేమించిందండి? అందరికంటే చిన్నోళ్ళనా, అందరికంటే పెద్దోళ్ళనా? ఎవరిని ప్రేమించింది అంటే ఎవరైతే వాళ్ళ మాట వింటారో, ఎవరైతే వాళ్ళకు లోబడతారో వాళ్ళ మాట మాత్రమే విని. ఇప్పుడు చిన్నోళ్ళే ఎందుకు ప్రేమించింది అంటే పైనుండి ఉన్నటువంటి వాళ్ళందరూ ఇక మాట వినటం మానేస్తుందంటారు. ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో మన అబ్బాయి మన మాట వింటాడు, 5th క్లాస్ వాడికి వచ్చేసరికి వింటడం, 10th క్లాస్లో కూడా వింటడం, ఇంటర్లో వినడం. అంటే లోబడేటటువంటి మనసు కానీ వాళ్ళ మాట వినేటటువంటి మనసు ఉన్నోళ్ళంటేనే దేవునికి ఇష్టం. ఇప్పుడు అన్ని జనులు ప్రీతికరమైనటువంటి అర్పణగా ఉండాలి అంటే వాళ్ళు బాప్తిసం పొందాలి, సంఘంలో చేర్చబడాలి. సంఘంలో చేర్చబడిన తర్వాత దేవునికి లోబడాలి, దేవుని మాటలు వినాలి. ఎప్పుడైతే దేవుని మాటలు మనం వింటామో, దేవునికి లోబడుతున్నామో, ఆటోమేటిక్గా ఏం జరిగింది అంటే దేవుడు మనని ఇష్టపడుతుంటాడు, మనం ప్రీతికరంగా ఉంటుంటాం. దేవుడి మాటలు వినటంలో కానీ, జీవించడంలో కానీ, పాటలు పాడటంలో కానీ, లేదా ఒక టయాన్ని ఫాలో అవటంలో కానీ, దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారం మనం జీవిస్తే ఖచ్చితంగా దేవుడు మనని ప్రేమిస్తాడు. కాబట్టి అలాంటి పరిచర్యకి నేనేం చేసినంటే పరిచారకుడిగా ఉన్నాను. ఇప్పుడు మనం కూడా పరిచారకుడిగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. మనం క్రీస్తు యొక్క పరిచారకులుగా ఉండి అన్ని జనులైనటువంటి వాళ్ళందరికీ సువార్తను ప్రకటించి ఆ ఆత్మని పరిశుద్ధాత్మలో పరిశుద్ధపరచబడి దేవునికి ప్రీతికరంగా అప్పగించాల్సినటువంటి ఒక పరిచర్య మనం ఉంది. ఆ పనిలో మనం ఎలా ఉండాలి అంటే పరిచారకులుగా ఉండాలి ఖచ్చితంగా. అయితే అలా ఉన్నప్పుడు అది ఎలా ఉండాలి అంటే ఒక బాధ్యతగా ఉండాలి. ఆ పని మొత్తం పూర్తయిన దాకా బాధ్యత వహించాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. ఇక 3వ మాట దగ్గరికి వెళ్దాం. 3వ మాట ఏంటంటే సువార్త సత్యం చొప్పున నడవాలి ఖచ్చితంగా. సువార్త ప్రకారమే మనం జీవించాలి, సువార్త సత్యం చొప్పునే మనం జీవించాలి. జీవించడం అంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అన్నారు. అక్కడ యోహాను సువార్త 4:24 ప్రకారం. ఇప్పుడు మన ఆరాధనలోని గుసగుసలు ఉన్నాయనుకోండి, మన ఆరాధనలో అరుపులు ఉన్నాయనుకోండి, మన ఆరాధనలోని మన ధ్యాస లేదనుకోండి, అది వాక్యానుసారంగా మనం జీవించినట్లా కాదా అంటే ఖచ్చితంగా జీవించినట్లే. ఏంటండి జీవించినట్ల కాదు. ఇప్పుడు మన ఆరాధన ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అన్నప్పుడు మన మనసు ఇక్కడే ఉండాలి. మనం ఎటువంటి అల్లరి చేయకుండా మన పిల్లల్ని మన స్వాధీనంలో ఉంచుకొని వాళ్ళని నుంచోబెట్టడానికి కానీ, మాట్లాడటానికి కానీ, గుసగుసలాడటానికి కానీ అవకాశానికి తావివ్వకుండా మన ఏకాగ్రత మొత్తం దేవుని మీదే ఉంచి తండ్రి అయిన దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించాలి.
అది వాక్యానుసారంగా నడవటం అంటే. అందుకే చాలామంది ఏమనుకుంటున్నారు తెలుసా, క్రైస్తవులుగా జీవించట్లేదు కాబట్టి అనేక మంది క్రైస్తవులుగా మారలేకపోతున్నారు. ఎందుకలా మారలేకపోతున్నారంటే వాళ్ళ స్వార్థ తెలియక మారట్లేదేమో అనుకుంటాం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే లోకం మనని చదువుతాం, మనం దేవుని వాక్యాన్ని చదువుతున్నాం, లోకం ఏం చేస్తుందంటే మన చదువుతుంది. వీళ్ళు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు కాబట్టి ఇలానా ఉండేది, ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు అలానా, కాబట్టి మనం ప్రార్థనకి వెళ్ళకూడదు అనుకుంటున్నారు చాలామంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, వాక్యం ఏదైతే బోధించిందో, సువార్త ఏదైతే ప్రకటించిందో ఆ సువార్త సత్యం చొప్పున నేను నడవాలి. ఫర్ ఎగ్జాంపుల్కి గలతీ పత్రిక 2వ అధ్యాయం 11 నుండి 14 వచనాలు చూడండి. గలతీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుండి 14వ వచనం వరకు, 11వ వచనం నుండి 14వ వచనం వరకు అక్కడ ఒక మాట ఉంది. ఏంటంటే, ఒకసారి కేఫా అంటే ఎవరమ్మా? పేతురు గారు. కేఫా అనబడినటువంటి పేతురు గారు అంతియోకియాకు వచ్చాడు. అంతియోకియాకు వచ్చి ఒక అపరాధం చేసింది. అపరాధం అంటే మంచిగా చెడు, చెడు అంటే ఒక పాపం చేసింది. అపరాధం చేసిందంటే ఒక పాపం చేసింది. ఏంటి ఆ పాపం అంటే, యాకోబు కొంతమంది సహోదరులు ఉన్నారు. వాళ్ళు పేతురు గారి దగ్గరికి రాకముందు పేతురు గారు ఏం చేసిందంటే అన్ని జనులతో కలిసి భోజనం చేస్తాను. ఇప్పుడు ఎవరైతే యాకోబు ఆయనతో ఉన్నటువంటి కొంతమంది సహోదరులు వచ్చారో వెంటనే భోజనం చేయడం ఆపేసి వెనక్కి తిరిగింది, తప్పకుండా అక్కడ. ఇది పేతురు గారు చూసిండు, అదే పౌలు గారు చూసిండు. తర్వాత అక్కడ ఉన్నటువంటి బర్నబా కూడా చూసి నిజమేనేమని ఆ వేషధారులతో కలిసి మోసపోయింది. దీన్ని పౌలు గారు ఏం చేసిందంటే హెచ్చరించారు. ఇప్పుడు 14 వచనం నేను చదువుతున్నాను. వారు స్వార్థ సత్యం చొప్పున క్రమంగా నడుచుకొని పోవట నేను చూసినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పింది ఏమనగా, నువ్వు యూదుని వలె కాక అన్ని జనుల వలె ప్రవర్తించుచుండగా, అన్ని జనులు యూదుని వలె ఎలాగూ ప్రవర్తిస్తారు అని అక్కడ చెప్పడం జరిగింది. మళ్ళీ చదువుతున్నాను 15 వచనం 14 చూపరు. నువ్వు యూదుల వలె కాక అన్ని జనుల వలె ప్రవర్తించుచుండగా అన్ని జనులు యూదుల వలె ప్రవర్తింపవలెనని ఎందుకు బలవంతము చేస్తాను. ఈ మాట మీకు అర్థమైందో కాలేదో కానీ మనకు అర్థమయ్యేటటువంటి భాషలో నేను చెబుతున్నాను. ఇప్పుడు మనం క్రీస్తునందు కడగబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా జీవించడానికి పిలువబడినటువంటి గుంపులో ఉంది. ఆ గుంపుకే ఉన్నటువంటి పేరు ఏంటంటే క్రీస్తు సంఘం. చర్చి కాదు, పేరు మనందరికీ ఉన్నటువంటి పేరు ఏంటంటే క్రీస్తు సంఘం. మనందరం క్రీస్తు సంఘం అంటే పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడినటువంటి సమూహం. ఆ సమూహంలో మనం వేరే చోటుకి వెళ్ళాం అనుకోండి, ఎక్కడికి, ఎక్కడో పక్కన ఉన్నటువంటి మత శాఖల్లోకి వెళ్ళేసి వాళ్ళతో కలిసి భోజనం చేస్తాం. ఈ లోపల మన సమూహంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘ సభ్యులు కొంతమంది అటు వెళ్తున్నారు అనుకోండి, వెంటనే మనం ఏం చేస్తామంటే బైబిల్ అడ్డం పెట్టుకోవడం, లేకపోతే ఒక చాట అడ్డం పెట్టుకోవటం, ఒక సిబ్రిక్ అడ్డం పెట్టుకోవటం, ఇస్త్రాక్ అడ్డం పెట్టుకోవడం చేస్తాం. తర్వాత వాళ్ళు మన దగ్గరికి వస్తున్నారు అనుకుంటే అక్కడి నుండి పక్కకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు అక్కడికి పోయి అలా చేసేటటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి పౌలు గారు ఏం చెబుతానంటే, అయ్యా మనందరము అన్ని జనులైనటువంటి వీళ్ళందరినీ అర్పణగా చేసి ఆ అర్పణని క్రీస్తునందు పరిశుద్ధపరచబడి ఆత్మచేత పరిశుద్ధపరచబడి దేవుని ప్రీతికరమైనటువంటి సమూహంగా ఉంచాల్సినటువంటి అందులో మనం ఉండి, నువ్వు క్రీస్తు వలె కాక అన్ని జనుల వలె ప్రవర్తిస్తున్నావు, నువ్వు క్రీస్తు సంఘంలో ఉండాల్సినటువంటి వ్యక్తిగా కాక మత శాఖలో ఉన్నటువంటి వ్యక్తిగా ప్రవర్తిస్తున్నావు అని ఖండించినటువంటి తీరది ఇప్పుడు కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను. అంటే క్రైస్తవుడిగా ఉండాలని నువ్వు తాపత్రపడి క్రైస్తవుడిగా ఉండాలని అనుకొని అనేక మందిని క్రైస్తవుడిగా చేయాల్సినటువంటి నువ్వు క్రైస్తవుడిగా లేక మత శాఖల్లో కలిసి వాళ్ళలా ప్రవర్తిస్తున్నావు అని చెబుతున్నారు.
సరే, దీన్ని నేను ఎంతతో వదిలేసి రోమపత్రికలోకి వెళ్ళిపోతాను. రోమపత్రిక 2వ అధ్యాయం దగ్గర, రోమపత్రిక 2వ అధ్యాయము 21వ వచనం నేను బాగా గమనించండి. 21 రోమపత్రిక 2వ అధ్యాయం 21. ఎదుటి వానికి బోధించు నీకు నువ్వు బోధించుకోవా? దొంగల వద్దని ప్రకటించు నీవు దొంగలవా? వ్యభిచరించవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? ధర్మశాస్త్రమునందు అతిశయించు నీవు ధర్మశాస్త్రమును మీరుట వలన దేవుని అవమానపరచదవా? రాయబడిన ప్రకారం మిమ్మల్ని బట్టియే కదా దేవుని నామము అన్ని జనుల మధ్య దూషింపబడుచున్నది అని ఇక్కడ పౌలుగా చెప్పడం జరిగింది. ఇప్పుడు బోధించేటటువంటి మనకి అది మనకు వర్తించదా అంటే ఖచ్చితంగా వర్తించింది. చెప్పేటటువంటి మనకు వర్తించింది, మనం కాదు అనుకోకూడదు. బోధించేటటువంటి మనకు వర్తించింది. దొంగతనం చేయొద్దాము, మనం దొంగతనం చేస్తే వ్యభిచారం చేయొద్దన్నది, మనం వ్యభిచారం చేస్తే తర్వాత ధర్మశాస్త్రాన్ని పాటించాలి అన్నారు. ధర్మశాస్త్రాన్ని మీరితే, ధర్మశాస్త్రం అంటే మనకి క్రొత్త నిబంధన చట్టం. కొత్త నిబంధన చట్టంలోని ఆత్మ సంబంధమైన కీర్తనతోనూ పద్యములతోనూ యేసుక్రీస్తు పేరట దేవునికి కీర్తించి గానం చేయాలి అని కొలసీ పత్రిక కానీ తర్వాత ఎఫెసీ పత్రికలో కానీ రాయబడిన సంగతులు ఈ రీతిగా ఉన్నాయి. వాటిని బట్టి దేవుని సముఖం మనం ఎక్కడైనా సరే, 2-3 నా నామమున ఎక్కడ కూడినా సరే, అది ఆరాధనలోనైనా సరే, కుటుంబ ప్రాంతంలోనైనా సరే, సమాజంగా కూడైనా సరే, గృహకుడిలోనైనా సరే, మరి ఎక్కడైనా సరే నువ్వు కూడినప్పుడు ఆత్మ సంబంధమైన కీర్తన పాడేటప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఆత్మతోనూ సత్యంతోనే దేవుని ఆరాధించాలి. కానీ మనం బోధిస్తున్నాడు, అమ్మా ఆత్మ సంబంధమైన కీర్తనలు ఆత్మీయంగానే పాడాలి, అవి కేవలం గాత్ర సంగీతం మాత్రమే, మన జీవన ఫలాన్ని మాత్రమే అర్పించాలి అని చెప్పి మనం ఇంట్లో కూడా పెట్టుకున్న తర్వాత ఇక మనం చప్పట్లు కొట్టుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ ఎగురుకుంటూ మన దేవుని ఆరాధించినప్పుడు మరి మనకు వర్తించదు. అది మనకు వర్తించదా? వర్తించింది ఖచ్చితంగా. మనం మన దగ్గర సాధారణంగానే ఆత్మ సంబంధ కీర్తన పాడతాం, కానీ మన చుట్టాలు పిలిచినప్పుడు వాళ్ళు మతశాఖలు అయితే అందులో కూర్చున్నప్పుడు మనం క్రీస్తు సంఘంలాగా కనిపించం. అలా కనిపించకపోతేనే బోధించేటటువంటి నువ్వు నీకు కాదా? దొంగతనం దొంగతనం చేస్తాను, వ్యభిచారం వ్యభిచారం చేస్తాను, దేవుడు మహింపరచాలి అన్నావు, మహింపరచట్లేదు, ధర్మశాస్త్రం పాటించాలన్నావు, పాటించట్లేదు. మనల్ని బట్టి అనేక మంది మారకుండా దేవునికి దూరం అవుతున్నారు అంటే వాళ్ళందరూ మనబట్టే కదా దేవుని నామం అన్ని జనుల మధ్య దూషింపబడుచున్నది. కాబట్టి ఇక్కడ కేఫాను చూసిండు, ఎవరు చూశారు? బర్నబా చూసిండు. బర్నబా చూడంలోనే వాళ్ళందరూ కేఫాతో ఉన్నటువంటి మిగిలినటువంటి సహోదరులు కూడా ఏం చేశారంటే వేషధారణ కలిగి ఉండటం వల్ల చూసి బర్నబా అయిపోయిన మోసపోయింది. ఇప్పుడు మనం చప్పట్లు కొట్టకూడదు అని బోధించను, మా చుట్టాలు ఇంటికాడ వాళ్ళు ప్రార్థన పెట్టి చప్పట్లు కొడుతున్నారు అనుకో, నేను కూడా చప్పట్లు కొట్టిన అనుకోండి, నన్ను చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుని నామాన్ని దూషిస్తుంటారు. ఇదేనా క్రీస్తు సంఘం అంటే? ఇదేనా ప్రభు సంఘం అంటే? ఇదేనా క్రీస్తు స్వరక్రీస్తు సంపాదించిన సంఘంలో సభ్యులు చేసేటటువంటి ప్రవర్తన ఇదేనా అని మన చూసి ఏం చేస్తారంటే దేవుణ్ణి దూషిస్తారు. ఇక్కడ ముందుకెళ్ళిపోవాలి. కాబట్టి తీతు పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదివినప్పుడు తీతు పత్రిక దగ్గర తీతు పత్రికలో 1వ అధ్యాయము 9వ వచనంలో కొన్ని మాటలు ఎలా ఉన్నాయి. అవి ఏంటంటే, తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించడకను ఎదురాడు వారి మాటను ఖండించడకను శక్తిమంతులగినట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధన గట్టిగా చేపట్టుకొని వాడునై ఉండాలి. అయితే మనం గట్టిగా చేపట్టుకొని వంటి దాని ఉద్దేశం ఏంటంటే స్వార్థ సత్యం చొప్పునే మనం జీవించాలి. వాటిని ఎక్కడ ఏ చేయమంటే అదే చేయాలి. వాక్యం ఎక్కడైతే సైలెంట్ ఉందో అక్కడ మనం సైలెంట్గా ఉండాలి. ఈ వాక్యం ఎక్కడైతే మాట్లాడుతుందో అక్కడ మనం మాట్లాడాలి. ఎందుకు మాట్లాడాలి అంటే
హిత బోధ అంటే ఆరోగ్యకరమైనటువంటి బోధ అని ఉండేది అక్కడే. పుట్టినోట్లో మీరు చూస్తే హిత బోధ అని అక్కడ ఒక నెంబర్ ఇచ్చారు. ఎంత ఇచ్చారంటే నెంబరు 2 అని ఇచ్చారు. ఆ 2 పుట్టినోట్లో మనం చూస్తే ఆరోగ్యకరమైన బోధ అని. ఇప్పుడు ఆరోగ్యకరమైనటువంటి బోధని ఎవరికి? జనులకు మనం బోధిస్తున్నప్పుడు ఆ బోధ ఒకటైతే, రెండోది కొంతమంది హెచ్చరించడం అంటే ఇంకా ఎలా చెప్పాలంటే కొంతమంది ఎదురాడుతుందంటారు. నిజం క్రీసంగం కరెక్టా అని కొంతమంది ఎదురాడుతుంటారు. వాళ్ళకి సమాధానం చెప్పాలి అంటే ఇప్పుడు ఆరోగ్యకరమైనటువంటి బోధన బోధించాలి అన్నా, ఇలాంటి ఎదురాడే వారి మాటలను ఖండించాలి అన్నా మనం ఏం చేయాలి అంటే ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధన గట్టిగా పట్టుకోవాలి. ఇప్పుడు బోధించేటటువంటి బోధకులు బోధిస్తుంటారు. ఆ బోధించేటటువంటి బోధని అనుసరిస్తూ నమ్మకమైనటువంటి బోధన పట్టుకోవాలి. మనకు నమ్మకం లేదనుకోండి, ఆ నమ్మకం లేనటువంటి బోధన వదిలిపెట్టాలి. ఒకలా క్రీసంగం కరెక్ట్ కాదని నాకు నమ్మకం అనుకోండి. ఆ నమ్మకం లేనప్పుడు ఏం చేయాలి? దాన్ని వదిలేయాలి. ఇప్పుడు నువ్వు నమ్మకంగా ఉన్నావు అనుకోండి, దాన్ని గట్టిగా పట్టుకోవాలి. మనకి నమ్మకం కలిగించాలంటే మనం పేతురు రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక, 2 అధ్యాయాలు ఉండేది చివరిలో ఏంటి? ఒక్కసారి చదువు. మనకు నమ్మకం కలగడానికి అవకాశం ఏంటంటే ఆ 2వ పత్రిక మొదటి అధ్యాయము 20-21 వచనాలు గమనించారు. ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకోవాలి. అనగా ప్రవచనం ఎప్పుడూ మనిషిని ఇచ్చ నుండి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికిరి. అంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలన్నీ దేవుని మాటలు అని మనకు నమ్మకం వచ్చేసి, ఇప్పుడు దేవుని మాటల్లో ఉన్నటువంటి మాటల్లో సంఘాలు ఎన్ని ఉన్నాయి? సంఘాలు అయితే లేవు, కానీ సంఘం అయితే ఒకటి ఉంది. అది కూడా ప్రభు సంఘము, క్రీస్తు సంఘము, రోమా 16:16. దానికి వెనకాల ఉన్నటువంటి ప్రూఫ్లు ఏంటంటే మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం కానీ, లేదా అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం కానీ, కొలస్సీ పత్రిక 1:23 కానీ, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 23 కానీ మనం చదివితే కొన్ని సంగతులు ఆధారం చేసుకొని అది క్రీస్తు ప్రభు సంఘం మాత్రమే, అదే క్రీస్తు సంఘం అని రోమా 16:16. కాబట్టి దీన్ని బట్టి మనకేమొచ్చిందంటే నమ్మకం వచ్చింది. నమ్మకం రాగానే ఆ నమ్మకమైనటువంటి బోధను గట్టిగా పట్టుకొని దానికోసం ఎక్కడికైనా వెళ్ళగలం. ఎందుకంటే మన ప్రూఫ్ ఉంది. ఇది దేవుని వాక్యం, ఇది చారిత్రక ఆధారాలు ఉన్నాయి, తర్వాత దేవుని ప్రవచనాలు ఉన్నాయి, తర్వాత దేవుని వాక్యం దేవుని అని మనకి లేఖనాలు తెలియపరుస్తున్నాయి, తర్వాత భౌగోళిక పరిస్థితులను ఆధారం చేసుకున్న ఇందులో ఉన్నటువంటి ప్రతి ప్రాంతానికి మీరు వెళ్ళండి. అక్కడ పురావస్తు శాఖ వారు తవ్వినటువంటి త్రవ్వకాల్లో ఇందులో ఉన్నటువంటి స్టోరీలకి, ఇందులో ఉన్నటువంటి చరిత్రకి, ఇందులో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క వాడినటువంటి ప్రతి సామాగ్రి కనీసం 50% అయినా మనకి కనిపించింది. ఇదేదో ఊపిరి కథలు లేదా అనగనగానే కథలు కాదు. ఇది ఖచ్చితంగా ఎక్కడైతే జరిగినాయో అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి చారిత్రక ఆధారాలు అన్నీ అక్కడ ఉన్నాయి. కాబట్టి మనం వాటిని చదివినప్పుడు, వాటిని చూసినప్పుడు నిజంగా బైబిల్ పరిశుద్ధమైన గ్రంథమే. ఇంకా మనం ఇప్పుడు పేపర్లు చదువుతున్నాం, కానీ ఒకప్పుడు అయితే తోలు మీద, పేపర్ల మీద, అంటే ఆ బెరడు తీసి దాని మీద రాసినవి, తర్వాత రాగి రేకుల మీద రాసినవి, తర్వాత శాసనాల మీద రాసినవి, శిలల మీద రాసినవి, ఇలాంటి అన్నిటినీ మనం చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథం సరైనది అనేది మనకు తెలిసి తర్వాత దాని ప్రకారం మనం జీవించడానికి అవకాశం ఉంటుంది. సరే, చివరిగా ఇంకేం చేయాలంటే
సువార్త పనిలో మనం ఎలా ఉండాలి అంటే భాగస్వాములుగా ఉండాలి. అంటే ఒక విషయాన్ని వదిలిపెట్టేసాను, ఇంకా 5 నిమిషాలు ముగించడానికి. సువార్త పనిలో మనం భాగస్వాములుగా ఉండాలి. ఎలా భాగస్వాములుగా ఉండాలి అంటే ఫిలిప్పీ పత్రిక 4:3 మనం చదివితే అక్కడ కొన్ని మాటలు ఏంటంటే పౌలు గారు చెబుతున్నారు, అయ్యా సువార్త పని విషయంలో వీళ్ళు నాకు సహకరించారు అని చెబుతున్నారు. ఎవరు అంటే ఒక్కసారి ఫిలిప్పీ పత్రిక తీయండి. ఒక్కసారి ఫిలిప్పీ పత్రిక 4:2-3 ఒక్కసారి చదువుతామండి. ప్రభునందు ఏక మనసు గలవారై ఉండుడని యువదియాను సుంటికేను బ్రతిమలాడు కొంచెను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. అయితే ఒకరోజు ఫిలిప్పీ ప్రాంతానికి ఎవరు వెళ్ళారంటే యువదియా సుంటికే అనేటటువంటి ఇద్దరు స్త్రీలు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారంటే ఫిలిప్పీ ప్రాంతానికి వెళ్ళారు. అప్పటికే పౌలు గారు చెరసాల్లో అంటే జైల్లో ఉండి, రోమాలోని జైల్లో ఉండి ఉత్తరం రాస్తున్నారు ఫిలిప్పీ పత్రిక. అయితే ఫిలిప్పీ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులకి అంటే అక్కడ ఉన్నటువంటి క్రీస్తు సంఘానికి ఏమని చెబుతున్నారంటే, అయ్యా యువదియా సుంటికే అనేటటువంటి ఇద్దరు స్త్రీలు నాకు సహాయం చేశారు. ఎలా సహాయం చేశారంటే నాతో పనిచేసినటువంటి నా ఇతర సహకారులు, తర్వాత క్లెమెంతు అనేటటువంటి వ్యక్తి ఉండు, వీళ్ళందరితో పాటు సువార్త ప్రకటించడంలో యువదియా సుంటికే అనేటటువంటి వాళ్ళు సహాయం చేశారు. సువార్త పని, ఆ సువార్తను ప్రకటించేటటువంటి పనిలో సహాయం చేశారు. కాబట్టి వీళ్ళకి నువ్వేం చేయాలి, సహాయం చేయాలి అని అక్కడ రాశారు. ఇప్పుడు మన ప్రాంతంలో నుండి మనం మైలవరం వెళ్ళాం. మైలవరం వెళ్ళంగానే మేము పలానా వీర సంఘ దగ్గర నుండి వచ్చినామంటే అవును కాదని అన్నారు. కానీ ఏం చేస్తారు, ఫోన్ చేసి సార్ మరి ఒక ఇద్దరు వచ్చారు, వాళ్ళు మీ దగ్గర వాళ్ళేనా, వాళ్ళు పలానా పేరు చెప్పారు అని కనీసం ఆరాధన ముందైనా ఆరాధన తర్వాత అయినా అడిగి ఇన్ఫర్మేషన్ అడుగుతారు. వాళ్ళు మా వాళ్ళు కాదు అన్నారనుకోండి, ఇంకా రెండోసారి ఏం చేస్తారు, వాళ్ళ ఆరాధనకి రానివ్వరు. ఒకవేళ రానిచ్చిన, ఒకవేళ మన పేరు చెప్పినటువంటి వాళ్ళకైతే సహాయ సహకారాలు లేదా వాళ్ళు ఇచ్చేటటువంటి ఆతిథ్యం లేదా పలానా మిగిలిన అన్నీ కట్ చేస్తాం. ఇప్పుడు సుంటికేను, తర్వాత యువదియా, మా వాళ్ళు, నాకు సహకరించిన వాళ్ళు అని పౌలు గారు సిఫార్సు చేశారు కాబట్టి వాళ్ళకి సహాయం చేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే సువార్త పనిలో భాగస్వాములుగా ఉన్నారు. ఎవరు ఆ సహకారులు అయినటువంటి స్త్రీలు, వాళ్ళ స్త్రీలే. అదేంటి సువార్థికునికి స్త్రీలు సహకరించడం అంటే, సువార్తను ప్రకటించాలి అంటే ఈ అవసరాలన్నింటినీ సమకూర్చడానికి మనందరం సహకరించాలి. ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఒక మీటింగ్ పెట్టుకుంటున్నాం అనుకో, రేపు 29వ తారీఖు మన దగ్గర మీటింగ్ ఉంది. మీటింగ్ ఉన్నప్పుడు మనం ఎవరూ సహకరించలేదనుకో, మీటింగ్ సరిగ్గా జరిగితే సరిగ్గా మనలో కొంతమంది వంటకు వచ్చారు, కొంతమంది రాలేదు. అమ్మ రాలేదు ఏంటమ్మా అంటే, మమ్మల్ని పిలవలేదుగా, మేము రాలేదు అన్నారు. మరి వంట మరి కొద్దిమంది అందరు కొనగలరా? 1 గంట 2 గంటలు లేట్ అయింది. 6ంటికి ప్రారంభం చేద్దాం అన్నారు. మీటింగ్ 8 అయింది. ఏంటమ్మా 8ంటికి మొదలు పెట్టారంటే, వంట చేయడానికి కొద్దిమంది వచ్చారు, వంట వాళ్ళకి 7 అయింది, మళ్ళీ మేము వెళ్ళి స్నానం చేసి రావాలిగా అన్నారు కొంతమంది. మరి 6ంటికే సువార్తికులు వచ్చి కూర్చున్నారు. పాడేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు. సువార్త క్రమంగా జరిగిద్దా? సువార్త ప్రకటించడానికి అవకాశం ఉండిద్దా? ఉండాలి అంటే ఏం చేయాలి? అందరం సహకరించాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యువదియా సుంటికేను వాళ్ళు ఏం చేశారంటే క్లెమెంతుతోనూ నా ఇతర సహోదరులతోనూ సహకరించారు. వాళ్ళందరూ సహకరించడం వల్లే సువార్త సభ జరిగింది. ఇప్పుడు బాధ్యత లేకుండా మనం ఉన్నాం అనుకోండి, సువార్త సభ జరగదు. ఇప్పుడు ఆరాధన అయినా అంతే.
అన్ని సువార్థికుడే చేసింది అనుకో, ఆరాధన సరిగ్గా జరగదు, ఆరాధన టయానికి జరగదు. చాలా చోట్ల టయానికి ఆరాధన జరగట్లేదని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి, జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏంటయ్యా మీరు ఒక టయానికి ఆరాధన జరగట్లేదు అంటే, అన్ని పనులు సువార్థికుడే చేసేసరికి ఏమైపోతుంది, టైం కొంచెం ఎక్కువ అవుతుంది. 10:30 అన్నప్పుడు 11:30, 12:30 స్టార్ట్ చేస్తే వచ్చేవాళ్ళు 12:30కి వస్తే మరి అప్పుడు ఆరాధన స్టార్ట్ చేస్తే మళ్ళీ మధ్యలో ఆకలిస్తే. కాబట్టి మనందరం సహకరిస్తే, భాగస్వాములుగా ఉంటే సువార్తని అనేక ప్రాంతాలకు విస్తరింపజేయగలం. కాబట్టి ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నటువంటి పాయింట్లు ఏంటంటే, ఒకటి, సువార్తను ప్రకటించాలి అంటే ఆ సువార్త మీద మనకి నమ్మకం ఉండాలి. నమ్మకం ఉండాలి. ఆ సువార్త మనం ప్రకటించాలి అంటే మనకు నమ్మకం ఉండాలి. ఎలాంటి నమ్మకం అంటే, ఈ సువార్త వల్లనే అనేక మందిని మనం రక్షించగలం, కనీసం ఒక వ్యక్తినైనా మార్చగలం అంటే అది సువార్త వల్లే అనేటువంటి నమ్మకం మనలో ఉండాలి. రెండోది, ఆ సువార్త పనిని ఎలా చేయాలంటే ఒక బాధ్యతగా చేయాలి. మూడోది ఏంటంటే, ఆ సువార్త ఏదైతే ప్రకటించిందో దాని ప్రకారం మనం జీవించాలి. మనం జీవించలేదనుకోండి, ఎవరు నమ్మరు. మనం జీవించాలి, అలాగే బోధించాలి. తర్వాత సువార్తని కలిపి చెరపకూడదు, కలపడం కానీ చెరపడం కానీ చేయకూడదు, అది నేను చెప్పలేదు. తర్వాత ఇంకేం చేయాలి అంటే సువార్త పనిలో భాగస్వాములుగా ఉండాలి. అలా మనం ఉండి అనేక గృహ కూడికల ద్వారా, అనేక మీటింగుల ద్వారా, అనేక సంఘ కార్యక్రమాల ద్వారా మనం ఏం చేయాలి అంటే అనేక మందిని రక్షించి వాళ్ళని పరిశుద్ధుల యొక్క సమూహంలో చేర్పించేలా మన వంతు మనం ప్రయత్నం చేయాలి. కేవలం ఆదివారపు క్రైస్తవులుగా ఆరాధనకే పరిమితం కాకుండా దేవుని కార్యాలు అనేక మందికి చేసేటటువంటి బిడ్డలుగా మీరందరూ మనందరం ఉండాలని ఇటు లేఖనాలతో నన్ను నేను హెచ్చరించుకుంటూ, మిమ్మల్ని హెచ్చరిస్తూ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.